వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. సాధారణంగా రాజకీయాలంటేనే ఎవరి ఆధిపత్యం, ఎవరిది పైచేయి ఉంటుందనేదే ప్రధానంగా అన్ని పార్టీలు ఆలోచిస్తాయి. దానిలో భాగంగా మాటల యుద్ధం, ఒక్కొక్కసారి భౌతిక దాడులు కూడా జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకపోతే హత్య రాజకీయాలు కూడా ఇవాళ కొత్త ఏం కాదు. ఫ్యాక్షన్ రాజకీయాలే పునాదులుగా చాలా పైకొచ్చిన నాయకులను కూడా మనం చూసాం. కానీ కొన్నాళ్లుగా కొంత ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ముఖ్యంగా పార్టీల్లో అధికార పక్షంలో అంతర్గత పోరు కానివ్వండి, లేకపోతే ముఠా కక్షలు కానివ్వండి, ఇవి మరీ పెరుగుతున్న పరిస్థితుందా? అలాగే ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షంగా తెలుగుదేశానికి మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం హత్యా రాజకీయాల వైపు దారితీస్తుందా? నిన్న జరిగిన ఘటన కర్నూలులో నిన్న పడగ విప్పిన ఫ్యాక్షన్ నేరుగా దీనికి అధినేతే మొత్తం స్కెచ్ వేశారనే స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడడం, అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి కొడుకుపైనే కేసు నమోదవడం, ఇదంతా ఎక్కడికి దారితీస్తోంది? ఆ మాటకు వస్తే తెలంగాణలో కూడా అంత గొప్పగా ఉందని చెప్పలేము. హత్యల స్థాయిలో లేకపోయినా కొంత భౌతిక దాడుల వరకు ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మన పరిస్థితి చూస్తున్నాం. సో ఎక్కడికి వెళ్తోంది ఈ రాజకీయం అనేది మాట్లాడదాం. రెండో వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఇవాళ తెలంగాణలో పర్యటన ప్రారంభమవుతుంది. మొత్తం ఈ పర్యటనతో రెండు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ చిత్రమే మారిపోతుందని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అలాగే ఇటు అంతంత మాత్రంగానే ఉంది బీజేపీ టీడీపీల పొత్తు తెలంగాణలో. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ బంధానికి ఏమన్నా బేటలు వారే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్య నాయకులు కొంత గీత దాటి పార్టీని విమర్శలు చేసుకుంటున్నారా అనే అంశం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకురాలు, అలాగే దివి శివరాం గారు, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నోముల నరసింహ గారు, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, శివరాం గారు, నిన్న జరిగిన కర్నూలులో జరిగిన హత్య కానివ్వండి, అంతకు ముందు కడపలో జరిగిన రాళ్లదాడులు, తలలు పగలగొట్టుకోవడాల వరకు వెళ్ళింది ఏది వైసీపీ మధ్య, తెలుగుదేశం పార్టీ మధ్య. తెలుగుదేశం పార్టీ అంతర్గత పోరు గురించి నేను మళ్ళీ అడుగుతా. కానీ ఎందుకు ఈ స్థాయికి వచ్చింది? ఈ మధ్యకాలంలో కొంత ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి నుంచి మళ్ళీ చంపుకోవడాలు, చావడాల వరకు ఎందుకు పరిస్థితి వస్తాం? ఇప్పుడు అంటే ప్రతి వాళ్ళు ఏది జరిగినా కూడా ఆపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళైతే అధికార పక్షాన్ని నిందించడం కానీ, అలాగే ఇంకా పెద్దానికి పాపాల భైరలాగా మా నాయకుడు ఉన్నాడు, వాళ్ళకి దొరికేది ఆయన తప్పించి ఇంకెవరు దొరకరు. ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడనే పద్ధతి దాకా ఆయన కూడా ఇది చూసాము నిన్న పేపర్లో, ఇవాళ పేపర్లో కూడా. ఇది ఆ ప్రాంతంలో మనం ఆలోచించాల్సిన ఒక అవసరం ఉంది. ఇది కుటుంబం రెండు తరాల నుంచి జరుగుతున్న హత్యాకాండ. ఇవాళ మనం చూస్తే ఈయన మన నారాయణ రెడ్డి గారి నాన్నగారు శివారెడ్డి గారు అప్పటి నుంచి కూడా ఈ ఫ్యాక్షనిజం అవుతుంది. ఆయన కొంతమందిని ఇవాళ ఎవరినైతే ముద్దాయిలుగా కొంతమందిని మనం చూస్తున్నాము. అలాగే కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఒకవేళ సంబంధం లేదు అనుకుంటే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి కొడుకు కేఈ కృష్ణమూర్తి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఒక మాట అండి, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తారు, లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని. అలిగేషన్ వచ్చింది అతని మీద కేసు పెట్టడంలో, అంటే కేసు కూడా పెట్టొద్దంటే దానికి అర్థం లేదు అసలు. కేసు పెట్టాలి. నా పాయింట్ ఏంటంటే కేసు పెట్టాలా అని కాదు. వైఎస్ఆర్సీపీ నేతలు చాలా స్పష్టంగా ఆరోపిస్తుందంటే అధికార పక్షం చేసిన దాడిగా దీన్ని టీడీపీ అనే పేరుతో సహా పత్రికల్లో రాసిన పరిస్థితుల్లో దీన్ని మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఒక మాట, వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇది రాజకీయ దాడి అనేది చెప్పుకునే అవకాశం. నేనే చెప్పేది మీరు దయం చేయాల. అక్కడ రెండు తరాలుగా జరుగుతున్న ఈ వర్గ ముఠాగా ఆ శివరెడ్డి గారి టైంలో ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఉన్నారో ముద్దాయిలు, వాళ్ళ నాన్నగారిని ఆయనతోటి ఉన్న ఇద్దరిని చంపించాడు. యాక్చువల్లీ ఆయన ఫాలోవర్స్ అన్నట్టు వాళ్ళిద్దరు కూడా. తర్వాత ఏమైందో, ఏం బెడ్స్ కొట్టిందో మాత్రం చంపించారు. ఇది వాళ్ళ బిడ్డలు. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేకపోతే నాయకులకు ఈ హత్యలకు దాడులకు సంబంధం లేదు. నేను ఒక మాట చెప్తానండి, వర్గం అన్న తర్వాత అందరూ ఉంటారు. దాంట్లో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు, లెట్ మీ కంప్లీట్, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, వైఎస్ఆర్ వాళ్ళు ఉండొచ్చు. దాని వర్గ పౌరు అనేది అక్కడ లోకల్ పార్టీని ఇన్వాల్వ్ చేయదని నేను చెప్తాను. పద్మ ఒప్పుకునే పరిస్థితుందా? మీరు సాక్షాత్తు నేరుగా దీన్ని ముఖ్యమంత్రి స్కెచ్ అనే స్థాయిలో ఎమ్మెల్యేలు మాట్లాడటము, అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కూడా కలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో హత్య రాజకీయాల గురించి ఫిర్యాదు చేయడానికి. అంటే ఇది ఒక్క సంఘటన కాదు. దాదాపు 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరులో జరిగినటువంటి మేడిశెట్టి కృష్ణ హత్య మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి దగ్గర నుంచి మొదలయ్యి రాప్తాడులో ఎంఆర్ఓ కార్యాలయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేత ప్రసాద్ రెడ్డి హత్య దగ్గర నుంచి వరుసగా కర్నూలు, అనంతపురం, గుంటూరు, కృష్ణ, నెల్లూరు,
వరుస హత్యలు జరుగుతూ ఉన్నప్పుడు ఇవేవో వర్గాలు పాత కక్షలు ఫ్యాక్షనిజంలో భాగంగా జరిగినాయి అని చెప్పుకునేటటువంటి పరిస్థితి వస్తే అది అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం. ఇవాళ నిన్న జరిగినటువంటి నారాయణ రెడ్డి గారి మర్డర్కి సంబంధించిన ఇది ప్రభుత్వ హత్య, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య. ఎందుకంటే దానికి ఒకటి ఏంటంటే దాని గన్మెన్లకు సంబంధించి ఉపసంహరించడం, లైసెన్స్డ్ గన్ రెన్యువల్ చేయించడానికి 3 నెలల సమయం చూడడం, ఒక పథకం ప్రకారం అంటే నిరాయుధుడుగా ఉన్నాడు నాయకుడు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళింది అనేటటువంటి కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నటువంటి మాట. నాకు భద్రత కావాలి అని చెప్పి అడిగిన తర్వాత లైసెన్స్ని ఎంత ఫాస్ట్గా రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి స్థితిలో ఒక వేట కొడవళ్లతోటి దాడి చేసేటటువంటి పరిస్థితిని, అవకాశాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ కేఈ కృష్ణమూర్తి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, అదే నియోజకవర్గంలో నారాయణ రెడ్డి గారు ఆయన మీద పోటీ చేశారు, ఓడిపోయారు. కనుక కేఈ కృష్ణమూర్తి గారు నాకు సంబంధం లేదు, నా రాజకీయ చరిత్ర అటువంటిది కాదు అని అంటే కుదరదు. అది ఆయన నియోజకవర్గంలో మీరు చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు. ఒకటి పార్టీ నాయకులకు సంబంధించో పార్టీ కార్యకర్తలకు సంబంధించో ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఒక పార్ట్ అయితే, మీరు నేరుగా ప్రభుత్వ హత్య అంటే దీంట్లో ప్రభుత్వ పెద్దలో లేకపోతే ఒక ప్రభుత్వమే స్కెచ్ చేసి స్థానిక పోలీసులు స్కెచ్ చేసినట్టుగా అర్థం వస్తుంది. ఎందుకు అంటున్నామంటే తెలుగుదేశం పార్టీకి ఇది కొత్త కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్స్ అనేటటువంటి కొత్త కాదు. ఈ రోజు చెప్తున్నటువంటి రాజధాని ఆగండి, కంగారు పడకండి. మీ నాయకుడిని బతికించడానికే మీరు ప్రయత్నం చేయలేదు, మీ ఎన్టీఆర్ ని బతికించడానికే మీరు ప్రయత్నం చేయలేదు. విజయవాడ నడిబొట్టున జరిగినటువంటి పింగళి దశరథరామ్ హత్య ఏంటి, రంగా హత్య ఏంటి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ రాఘవేంద్ర హత్య ఏంటి, మీరు ఎక్కడెక్కడ బతుకొస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారండి మీరు? మరకలో ఎవరికి అంటున్నా దేశంలో అందరికీ తెలుసు మేడం. మరకలు ఎవరికి అంటున్నాయో, ఎవరు మరకల మనుషులు, ఎవరు దుర్మార్గులు, ఎవరు హత్యాకారులు, ఎవరు ఇవన్నీ ఆనాడు పరిటాలను చంపినప్పటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆనాడు ఇవాళ ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టాలని వచ్చింది, కానీ ఆయన ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు తప్పించుకున్నాడు. ఆయన మరి ఇవన్నీ వచ్చు. ఆమె డైరెక్ట్ గా ఇది ప్రభుత్వ హత్య అన్నారు, ప్రభుత్వ హత్య ఏముందండి, నోరే కదండి. దానికి మేడం గారు ఏమైనా ప్రూవ్ చేయగలరు? ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని, ఒక నియోజకవర్గ సమన్వయకర్తని, ప్రతిపక్ష నాయకుడిని చంపితే ఖండించడండి ముఖ్యమంత్రి? లోకేష్ ఖండించడండి? అంటే ఒక రాజకీయ హత్యలు ఈ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ఖండించలేదు? అంటే ఆమోదం ఉన్నట్లు కాదా? ప్రోత్సహిస్తున్నట్లు కాదా? సూటిగా ప్రోత్సహిస్తున్నట్లు కాదా? చనిపోతే భూమానాయక రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్నాడు మొన్నటి దాకా. మాట్లాడితే కదా జిల్లాలో జరిగినప్పుడు శ్రీరామ్ గారు, మొన్న మీ ప్రాంతంలో అక్కడ జరిగిన హత్య, అద్దంకి వేమవరంలో జరిగిన హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి దీని వెనకాల ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తా శిక్షిస్తాం. సో అదే రెస్పాన్స్ ఇక్కడ ఎందుకు లేదని కృష్ణమూర్తి గారి కొడుకు మీద కూడా కేసు పెట్టారంటే దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు హస్తం ఉంటుందా? ఏం మాట్లాడతారండి? కేఏ కృష్ణమూర్తి గారు సొంత కొడుకు మీద పెడితే మరి అంటే ఆయన సీఎం గారు ఇన్వాల్వ్ అయినట్టు అక్కడ. అంటే 15వ ముద్ద A1 గా ఉండాల్సిన 15వ ముద్దగా పెట్టేసి 15వ ముద్దగా పెట్టేసి ఇవాళ అదే ఫైనల్ అన్నట్లు మీరు నిందితుల్ని తప్పించడానికి ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ హత్య జరిగింది కనుక దీనికి ఖచ్చితంగా అధికార పక్షమే లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో దీనికి ఒక స్కెచ్ జరుగుతుందనో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందనో విమర్శించడం కూడా ఎంతవరకు కరెక్ట్ గా మీకు అనిపిస్తుంది? అంటే గత ఇన్సిడెంట్స్ మీరు కొన్ని చెప్పారు, కానీ వేరు చేసి చూడాల్సిన అవసరం లేదా? అన్ని ఒకే ఘాటును కట్టాల్సిన పరిస్థితి ఉందా? ఇప్పుడు మొత్తం కూడా అన్ని జిల్లాలలో కూడా ఎట్లా ఒక ఆధిపత్య చివరికి పోలీసుల్ని నిర్బంధిస్తే వెస్ట్ గోదావరిలో రైటర్ని నిర్బంధించినా కూడా మొత్తం కూడా ఎమ్మెల్యేలు అందరూ కట్టగట్టి చేసేటటువంటి పరిస్థితి వస్తుందంటే ముఖ్యమంత్రి అనేటటువంటి మనము పద్ధతి ప్రకారం మాట్లాడుకుందాం. వాదన కంప్లీట్ చేయండి మీరు చెప్పారు. బదిలీ చేయాలా? కూర్చొని బదిలీ చేయాలా? మేడం
మీరు పోయి భజన చేయాల్సిన వాళ్ళు చాలా మంది మీ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసే ఎలిగేషన్స్ మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉన్నాయా? రేపు ప్రోబ్కి వెళ్తే మీరు ఏమన్నా ప్రూవ్ చేయగలుగుతారా? ఇప్పుడు ఒకటి ఆయన కేఈ కృష్ణమూర్తి గారి మీద పోటీ చేసి ఉన్నాడు, అది నియోజకవర్గం కేఈ కృష్ణమూర్తి అనేటటువంటి ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అదే సందర్భంలో ఈయన జరుగుతున్నటువంటి ఇసుక దందా మీద హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నారాయణ రెడ్డి, ఇది వరుసగా జరుగుతున్నటువంటి ఒకటండి 48 గంటలుగా వస్తున్న ముఖ్యమంత్రి కనీసం దీని మీద స్పందించలేదంటే ఇటువంటి ప్రోత్సహిస్తున్నట్ట వీటికి ఆమోదం వాళ్ళకి ఉన్నత లేదా మీరు అర్థం చేసుకోవాల్సింది. సీనియర్ పొలిటీషియన్ దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఈరోజు హత్యలు జరుగుతున్నాయి అంటే హత్యలకు సంబంధించి పరస్పరం వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతీయ వ్యతిరేకత అనేది లేదు, ప్రాంతీయంగా ఉన్నటువంటి ఫ్రాక్షనిజం అనేది మనందరికీ తెలుసు. ఫ్రాక్షనిజాన్ని అంతం చేయడానికి హౌస్ కమిటీ వేసిన రోజులు, మొత్తం అధ్యయనం చేసిన రోజులు, దాన్ని అంతం చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయంటే నామమాత్రమే. ఇక్కడ గమనించాల్సిన 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో కర్ణం బలరాం ఏరియాకు సంబంధించి ఒక హత్య జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వము ఏ రకంగా ఎంత స్పీడ్గా ఏ రకంగానైతే వ్యవహరించిందో, ఎవడు చేసిన హత్యనే. అరే మాట్లాడు తర్వాత నువ్వు చెప్పుకో. దాని తర్వాత మరొక దగ్గర హత్య జరిగింది కడపలో. దానికి సంబంధించి కూడా ఈక్వల్ రెస్పాన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గమనించాల్సింది, ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి అవతల నుంచి ఒక పార్టీ అంటుంది అలా మా నాయకుడు చనిపోయినాడని. ఎందుకు? గన్ లైసెన్స్ కు సంబంధించినటువంటి రెన్యువల్ కానివ్వండి, తీసేసినటువంటి సెక్యూరిటీకి సంబంధించి కానివ్వండి, నేను అది వినండి కాస్త. ఈ సెక్యూరిటీకి సంబంధించి తీసేసిన తర్వాత శత్రువు దాడి చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. శత్రువుకు అర్థమవుతుంది ఈయన దగ్గర గన్ లైసెన్స్ లేదు, సెక్యూరిటీ లేదు అనేది అర్థమవుతుంది. అందుకోసమని ఇది చూడాల్సింది ఎవరు? జగను లేకపోతే అపోజిషన్ కాదు కదా, ప్రభుత్వం కదా. ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు కాదు కదా, పోలీసు. ఆ పోలీసుకు సంబంధించినటువంటి వైఫల్యం అది. అది మనం గమనించాలి. దీనికంటే పార్టీలకు ఇంకొక విషయం సంబంధం ఉందని చూడకూడదు. లేదు, దాని పోలీసు వైఫల్యము, ఆ పోలీసు వైఫల్యానికి సంబంధించి అది ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ అయి ఉందనేది జగన్ సత్యం. అది దానికోసం మాట్లాడదు. ఇంకొక అంశం, ఈ ఫ్రాక్షనిజాన్ని అంతం చేయడం పెద్ద పని కాదు. కర్నూలుకు వచ్చినటువంటి ఒక పోలీస్ ఆఫీసరు ప్రతి వాడిని అనగబట్టి చేస్తే మొత్తం ఫ్రాక్షనిజం మొత్తం ఎక్కడికక్కడ అల్లాడిపోయింది. దానికి ఏంది, ఆ రోజున్న ప్రభుత్వం ఆ రకంగా సపోర్ట్ చేసింది. ఇంకొక విషయాన్ని గమనించాలి, సీరియస్ ఆఫ్ మర్డర్ జరిగింది కాదనడానికి వీల్లేదు. కడపకు సంబంధించి ఆఖరికి రాజశేఖర రెడ్డి నాయనతో సహా చచ్చిపోయిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి ఫ్లోర్లో ఏం చెప్పినాడు, ఇక ఇప్పటి నుంచి ఈ రకమైన హత్యలు జరగవు అన్నాడు. మా నాన్న చంపిన వాడిని ఎవరిని కూడా చంపమన్నాడు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం ఉన్నా అది జరగలేదు. ఎందుకనంటే చేతగా కనుక్కోవడానికి కాదు, ఫ్రాక్షనిజానికి ఎక్కడో ఒక పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయాలలో మన జరగాలంటే ఈరోజు ప్రపంచీకరణలో రాజకీయాలు ఏ రకంగా ఇప్పుడు 10 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏమి జరగలేదంటే అది హాస్యాస్పదం. వాళ్ళ నాయన 10 సంవత్సరాల రాజశేఖర రెడ్డి నీ పరిటాల మనిషి కదా, పరిటాల రవి మనిషి కదా. తర్వాత కొన్ని 100 మంది చంపబడ్డారు. మరి ఆ సూరి ఆయన ఏ సూరి ఆయన నాకు తెలియదు. ఆయన సూరి వాళ్ళ ఎన్ని మర్డర్లు వాళ్ళ మీద అబద్ధల చెరువు సూరి ఆయన మీద కేసులు పెట్టిన వాళ్ళు ఎంతమంది చనిపోయినారు. ఆయన ఎంబడి ఉన్నారు, పల్లవాడు చంపాడు అని చెప్పిన వాళ్ళు కారాగారంలో కూడా చంపబడ్డారు. ఇవన్నీ మర్చిపోయి ఏదో నేను చాలా వాళ్ళ నాన్న ఏంటండి, వాళ్ళ నాన్న ఒక ఫ్యాక్షన్ లీడర్ కింద అయినారు అక్కడ. నేను రాజకీయ గురించి మాట్లాడుతున్నా, వర్గాల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ నాన్న హత్య అంటే అది ఒక ఇదా, వాళ్ళ నాన్న హత్య అంటే పరిటాల చనిపోయాడు. సో శివరామ్ గారు ఒక పాయింట్, ఇప్పుడు అద్దంకి వేమవరంలో ఏ ఘటన జరిగిందో అక్కడ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉందో ఇక్కడ కూడా అదే రియాక్షన్. అక్కడ కూడా మీకు నేను దయించి వినాల్సిన ఒక్క మాట, నేను నిన్న వెళ్ళాను అక్కడికి వేమవరం, వినండి. కలెక్టర్ కానీ ఎవరు రాలా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలా, పోలీసు వచ్చారు, ఇక్కడ పోలీసు పోయారు. పోలీసు పోలేదని నేనేం మాట్లాడాలి. ఎవరు కూడా ఇవాళ జరుగుతున్న దాని మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సిందే. రైట్ దిలీప్ గారు,
బీజేపీ నేత గబ్బిలవాయి దిలీప్ కుమార్ జాయనేర్ ఎట్లా చూడాలంటారు? అంటే ఎప్పటి నుంచో ఉన్న వర్గ కక్షల వల్ల జరుగుతున్న హత్యలో లేకపోతే దాడులుగా చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా చూడాల్సి ఉందా, మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు పడగొప్పుతున్నాయి అనే పరిస్థితి ఉందా? అంటే డెఫినెట్లీ ఒక స్టేజ్ లోపల ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు కొంచెం తగ్గుముఖం పట్టినాయి. డెఫినెట్గా ఆయన కోట్ చేసిందేమో రాజశేఖర రెడ్డి గారికి అంటే అవకాశం ఉండి కూడా వాళ్ళ ఫాదర్ చంపిన వాళ్ళని నేను చంపాను లేదా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా అనుమానం లేదు. ఆయన కూడా కరెక్టే, వేరే కార్యకర్తలు వాళ్ళ గురించి కాదు కదా ఆయన. ఆ పర్టికులర్ ఇష్యూలో వాళ్ళకి అవకాశం ఉండి కూడా సరే వదిలేసి ఇక్కడ అధికారులు ఉన్నాడు కాబట్టి దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి కొంత ఆయన తగ్గుముఖం పట్టాడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఓవరాల్గా కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఒక తగ్గుముఖం పట్టిన స్టేజ్ మనం చూసాం. ఎందుకు ఏ కారణంలో తెలియదు కానీ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ కూడా పడగైపోయాయి. డెఫినెట్గా ఏమంటే అది కరెక్ట్ కాదు, అది వాళ్ళకే మంచిది కాదు, ఈ పార్టీకి కానీ ఆ పార్టీకి కానీ ఈ టైప్ ఆఫ్ వైషమ్యాలు మంచివి కావు. ఇంకోటి ఒక పాయింట్ మీరు ఇంతకుముందు అన్నది ఏంటంటే అతనికి మేడం అన్న పాయింట్ ఏంటంటే అతనికి గన్ లైసెన్స్ రెన్యూ చేయడంలో లేట్ చేయడం, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది టార్గెట్ ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు ఆ పార్టీలో ఉంటారు. మీరు కనుక అట్లాంటి అవకాశం వాళ్ళకి ఇస్తే గన్ లైసెన్స్ విత్డ్రా చేయడం, రెన్యూ చేయకపోవడం, ఉన్న పర్సనల్ సెక్యూరిటీ విత్డ్రా చేయడం డెఫినెట్గా జరుగుతాయి ఆ ప్రాంతంలో. ఈ వేరే ప్రాంతాల సంగతి కాదు కదా. ఇక్కడ ఉత్తరాంధ్రలో అయితే శ్రీకాకుళంలో విశాఖపట్నంలో జరగకపోవచ్చు, బట్ ఆ ఏరియాలో ఈ పూట మీకు గన్ లైసెన్స్ లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ అవి. సో అక్కడ ఎందువల్ల జరిగిందో డెఫినెట్గా క్వశ్చనబుల్ అది. సో నేను ఏమంటానంటే ఇట్లాంటి ల్యాప్సెస్ గవర్నమెంట్ పార్టీలో పోలీస్ పార్టీలో ఉండడానికి వీలేదు. అది ఉంటే మరి ఎవరైనా అడుగుతారు, ఏంటి అనుమానం వస్తుంది ఎవరికైనా. సో ఇది కొంత జాగ్రత్త వహించాలి అధికారులు ఉన్నవాళ్ళు కానీ పోలీసు కానీ ఆ విషయంలో. ఎవరైతే సెన్సిటివ్ ఏరియాలో ఉన్నవాళ్ళు ఉన్నారో, ఆ లీడర్స్ ఉన్నారో, ఫ్యాక్షన్లో టార్గెట్స్ ఉన్నారో వాళ్ళ విషయంలో అది ఏ పార్టీలో ఉండండి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి, అదనపు వాళ్ళ ఫోర్స్ ఇవ్వాలి లేదా సెక్యూరిటీ ఇవ్వాలి తప్ప ఈ రకంగా అతని నిర్వీర్యం చేస్తే ఎట్లా. తెలంగాణలో పరిస్థితి గురించి ఏం కామెంట్ చేస్తారు దిలీప్ కుమార్ గారు? ఈ మధ్య జరిగిన టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు నేతల మధ్య జరిగిన నిన్న మన వెంకటరెడ్డి గారి మీద దాడి జరిగింది టీఆర్ఎస్ ని. అంతకుముందు కోదండరాం ఎదుర్కొని అంటే అటాకింగ్ చేయలేదు, బట్ ఫిజికల్ గా అతన్ని బ్లాక్ చేసి టూర్ చేయకుండా, ఇది కూడా విచిత్రంగా ఉంది. ఇక్కడ మేము ఉద్యమ సమయంలో చూసాం, చాలా సీరియస్ గా పోరాటాలు చేసాం, ఎవరైనా సరే వారు కానీ మేము కానీ కొన్ని సందర్భాల్లో. ఇక్కడ తెలంగాణ వరకు వచ్చేటప్పటికి ఫ్యాక్షన్ లేకపోతే వర్గాలు ఆధిపత్య అప్పుడు ఎక్కడో ఖమ్మంలో చాలా ఏళ్ల కింద వీరు కమ్యూనిస్ట్ నాయకులు కాబట్టి తెలుసు, ఒకప్పుడు ఖమ్మం ఏరియాలో ఆ ప్రాంతంలో ఉండేవి ఆ చుట్టుపక్కల, ఇప్పుడు చాలా జీరో అయిపోయినాయి అక్కడ. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో తుంగతుర్తి ఏరియాలో మా నల్గొండలో కొంతకాలం పాటు జరిగినాయి, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో. ఇప్పుడు ఏదైనా ఫిజికల్ దాడి అనేది ఆశ్చర్యంగా నిన్న మొన్న 2-3 సంఘటనలు జరిగాయి, చెదురుమరు సంఘటనలు. అది కూడా మనం వెల్కమ్ చేయకూడదు, అది క్రిటిసైజ్ ఏ పార్టీ ఏంటంటే గత పరిస్థితి వేరు, ఈ రోజున్న పరిస్థితి వేరు. ఫిజికల్ గా మనిషిని చంపాలనే ఆలోచనతో ఏ ఒక్కడు లేడు. ప్రపంచీకరణ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా పెరిగిన తర్వాత, ఎంత గొప్ప నాయకుడైనా ఏం చేసినా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత, కాకపోతే వాళ్ళని ఏ రకంగా కన్విన్స్ చేసుకోవాలి, ఏ రకంగా ఇది చేయాలి అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తప్ప, దాంతో ఒక మనిషిని చంపితే ఆ ఊరు సర్పంచ్ గిరి నాకు వస్తుందని చెప్పేసి సిరీస్ ఆఫ్ మర్డర్ జరిగినటువంటి ఉన్నాయి, అవి తగ్గిపోయినాయి. అందుకనే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక్కటే ఒక మాట, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాడు కొన్ని సీనియర్ శాసనసభ్యుడైనా ఒక మంత్రి గారు ఒక ప్రోగ్రాం పెట్టి చేసి శంకుస్థాపన కోసం సమాచారం అతను ఆ వేదిక మీదకి పోయి దాడి చేసి అన్ని పగలగొట్టి నేనే శంకుస్థాపన చేస్తానంటుంటే అక్కడ ఉన్న కార్యకర్తలు వెనక నుంచి రాళ్ళేసి దాడి చేసింది వాస్తవం. అది పద్మ గారు ఏం పరిస్థితి వాళ్ళ ఈ మధ్యనే మాచర్ల దగ్గర మర్డర్స్ అయినాయి. ఏమండి, రాయపాటి సాంబశివరావు గారు ఎంపీ గారు పోయి ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పని, ఇంక సరే ఆయన పరిభాషలో ఆయన ఏదో మాట్లాడారు. ఎన్ని మర్చిపోతే ఎట్లా? మేము దాని గురించి ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. లెట్ ఇట్ బి ప్రోబ్ కానివ్వండి. పోలీసులు కనుక దాని మీద ప్రోబ్ చేసి, ఇప్పుడు మన పత్తికొండ కానీ లేదా అద్దంకి కానీ లేదా కడప కానీ లేదా వారు చెప్పింది, పద్మ గారు చెప్పింది లేదా వైసీపీ కాదు, ఇంటెన్షనల్ గా జిల్లాల్లో టార్గెటివ్ గా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనే అర్థంలో కరెక్ట్. ఎవరండి ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్పేది టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు పద్మ గారు ఒకటండి, ఈ రోజున మొత్తం ఒక డబ్బుతోటి
హత్యలతోటి ఈ రెండింటితో నిలబడాలనుకుంటుంది తెలుగుదేశం పార్టీ. బలమైన ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఒక టార్గెట్ గా అమలు చేస్తా ఉన్నారు. వరుసగా జరుగుతున్నాయి. ఒక మే నెలలోనే 3 ప్రాంతాలు, అటు గుంటూరు, ఇటు కర్నూలులో, ఆలగడ్డలో జరిగినాయి. అది తెరకుండా 15 రోజులు కాకుండానే మళ్ళీ ఈ రోజు కర్నూలులో జరిగినాయి. ఇలా వరుస హత్యలు జరుగుతున్నప్పుడు మీ పాలన అనేటటువంటి ఇంకా రాజీనామాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున మీ ముఖ్యమంత్రి ఉండడానికి అర్హత లేదు ఇక్కడ పదవిలో ఉండడానికి. వరుసగా రాజకీయ హత్యలు జరుగుతుంటే, ఇంత ఘోరమైనటువంటి వైఫల్యం ఉంటే చివరికి పోలీసులను కూడా నిర్బంధించి కొట్టేటటువంటి పరిస్థితి మీ గోదావరి జిల్లాలో అత్యంత సౌమ్యము అనేటటువంటి పేరుపడినటువంటి జిల్లాల్లోనే ఆ పరిస్థితి మీరు తీసుకొచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉంటుంది పాలన చేసేటటువంటి హక్కు? ఈ రోజున ప్రజలకు సంబంధించి వచ్చినప్పుడు రాక్షస పాలన, ప్రతిపక్షానికి సంబంధించి వచ్చినప్పుడు టెర్రర్ పాలన. ఈ రెండింటితో మీరు ఎట్లా ముందుకు పోవాలనుకుంటున్నారు? మొత్తం వ్యవహారంలో వైసీపీ కార్యకర్తలు ప్రొవోక్ చేయడం కానీ ఈ వ్యవహారం అక్కడ లేదనుకోవాలా పద్మ గారు? ఇప్పుడు రెచ్చగొట్టే ధోరణి లేవనుకోవాలి. రెచ్చగొట్టే ధోరణి మీరు కూడా చూస్తున్నారు కదా. 7 ఏళ్లైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి. ఎక్కడైనా సరే ఒక సంఘటన కానీ, ఒక సభ కానీ, లేకపోతే ఏ విషయంలో అయినా సరే మా పని మేము చేసుకుపోతున్నాం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ మాట్లాడుతున్నాం, గడప గడప తలుపు తడుతున్నాము, ఇంటింటికి ప్రచారం చేసుకుంటున్నాము. మీ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలే కళ్ళారా చూస్తున్నారు కనుక వాళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. అది ఓర్వలేక వీళ్ళు హత్యలకు దిగుతున్నారు. అది తప్ప మేము ఎక్కడైనా సరే ఒక్క ఇన్సిడెంట్ మీరు మీడియాకి చేశారు కదా పద్మ గారు. మీరంటున్న హత్య రాజకీయాలపై మీరు ఎప్పటి వరకు ఫిర్యాదులు కోర్టుల వరకు వెళ్ళారా అన్న? కేవలం ఆరోపణ వరకు అనేక సార్లు ఫిర్యాదు చేశాము, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాము, ఇప్పుడు మా గవర్నర్కి అనేక సార్లు ఫిర్యాదు చేశాం. రేపు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెళ్తున్నారు. అనేక సార్లు ఫిర్యాదు చేశాం, అసెంబ్లీలో మాట్లాడాం, ఆయా జిల్లాల్లో తిరిగాము, మాట్లాడాము, ఎస్పీలకు ఫిర్యాదు చేశాం, కలెక్టర్లకు ఫిర్యాదు చేశాం. ఏ విషయం ఫిర్యాదు చేయలేదు. అసలు ఒకటేంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐఏఎస్ ఆఫీసర్ని, కలెక్టర్ని అందరూ కూడా కూర్చోబెట్టి ఆయన చెప్పింది ఏంటి, మా వాళ్ళని చూసి చూడనట్టు పోండి అని చెప్పేటటువంటి ఇండికేషన్ ఇచ్చారు. దాని ఫలితం ఈ రోజున జరుగుతున్నటువంటిది. చూసి చూడనట్టు పోతున్నారు మొత్తం. ఇవాళ అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ నిందలు అనేది పక్కన పెడితే ప్రభుత్వం తగు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, దాంట్లో డౌటే లేదు అసలు. అయితే నేను పోయి రాష్ట్రపతికో లేకపోతే యునైటెడ్ నేషన్ లో కంప్లైంట్ కాదండి, చెప్తా. నేను ఊరికి అంటున్నాను, దాని గురించి పెద్ద సీరియస్ కాదు. ఈ గవర్నర్నో చేయాల్సిన పద్ధతిలో జరుగుతున్నాయి. అక్కడేమైనా అలసత్వం వహించి ఉంటే ఎంక్వైరీ కానీ, దాని మీద ప్రోబ్ కానీ ఇంకా సరిగా జరగకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళు ఇంకా ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ సిబిఐకో లేకపోతే ఇంకో దానికి అడుగుతామని. అది అడిగే తప్పలేదు. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళే అంటారు, మరి మాటల సంగతి ఏంటి? మేము అనలేదు, ఎవరో అంటారు. హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఎవరు అంటారు, వాళ్ళు చంపారు, వీళ్ళు అంటారు. అధికార పట్నంలో ఉన్న వాళ్ళు అడిగితే ఇంకేం చెప్తారండి? అధికారంలో ఉండదు. ఇప్పుడు తణుకు విషయం కూడా అండి, కొట్టారంటున్నారు మళ్ళీ పోలీసులు. ఎక్కడ కొట్టారు? కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, తోసేసింది మీ అమ్మడి ఉన్నవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు, తోసిన వాళ్ళు పక్కన వాళ్ళు. అంతేగాని ప్రజలు గర్వ చేశారు. బ్రేక్ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటన బీజేపీ ముఖ చిత్రాన్ని మొత్తంగా మార్చేయబోతోందా? బీజేపీ నాయకులు చెప్పినట్టు చర్చిద్దాం. స్టే ట్యూన్డ్.